హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే అండి. మీరు బాగుండాలి, మనం కూడా అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అంటే ఒక 10 days నుండి నేను రెగ్యులర్గా కొంచెం 10-15 days నుండి వీడియోలు అయితే రెగ్యులర్గా చేయట్లేదు. కొంచెం పర్సనల్ పనుల వల్ల కొంచెం బిజీగా ఉండిపోయాను అనమాట. అందుకని అయితే అవి చేయటం జరగలేదు. ఇక నుండి అయితే రెగ్యులర్గా వస్తాయి వీడియోస్. అండ్ ఏంటంటే మీతోటి ఏదన్నా మంచి విషయం ఒకటి షేర్ చేసుకుంటేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఈరోజు కూడా అలాంటి ఒక మంచి విషయంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఫస్ట్ ఏం చేయాలంటే, కొత్తగా ఎవరైనా నా ఛానల్ని కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఆల్లో ప్రెస్ చేసుకొని సెట్ చేసుకొని ఉంచుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా విషయానికి వస్తే ఏంటంటే, మనం చాలా మంది పిల్లలు ఉంటారు. ఈరోజు పిల్లల గురించి నేను ఒక టాపిక్ తీసుకున్నాను. పిల్లలు ఏంటంటే ఏం చేస్తారంటే, వాళ్ళకి ఒక్కళ్ళు పడుకోవాలంటే కొంచెం అంటే భయం కాదు, కొంచెం హెసిటేట్ అవుతూ ఉంటారు. ఒక్కళ్ళకి అలవాటు ఉండదు. మనం చిన్న పిల్లలప్పుడు వాళ్ళని ఒంటరిగా పడుకోబెట్టడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఏంటంటే ఇంకొకటి విషయం ఏంటంటే చదువుకోవటం అనేది మనం ఒక పర్టిక్యులర్గా వాళ్ళకి నేర్పించాలి. ఎలా చదువుకోవాలి, ఏంటి అనేది, ఎక్కడ ఏంటి అని. అలాంటి అట్మాస్ఫియర్ని మనం కనుక క్రియేట్ చేస్తే ఈ రెండు మనం అంటే ప్రాబ్లమ్స్ని ఈజీగా సొల్యూట్ చేయొచ్చు అనమాట. ఈ సొల్యూషన్ ఎలా చేయాలి ఏంటనేది నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను మీకు షేర్ చేసుకుంటాను. సో నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అనేది పిల్లలు వాళ్ళకి ఏంటంటే ఎలాంటి భావన కల్పించాలి అంటే, ఇది అంటే అరేంజ్మెంట్స్, మనం కొన్ని అరేంజ్మెంట్స్ అయితే ముందు కంపల్సరీగా చేసుకోవాలి. అది ఆ అరేంజ్మెంట్స్ చూసి మనకి ఏంటంటే ఆ పిల్లలకు అనేది సొంత నాది ఇది అనే భావన ఒకటి రావాలన్నమాట. దానికోసం మనం కొన్ని చిన్నవి అరేంజ్మెంట్స్ అంటే కంపల్సరీగా చేసుకోవాలి. పెద్ద ఖర్చుతోటి కూడుకున్న పని అయితే కాదు. ఆబ్వియస్లీ పిల్లలకైతే బెడ్రూమ్స్ ఉంటాయి కాబట్టి ఒక బెడ్ అనేది వాళ్ళకి ఏర్పాటు చేసి దాని మీద బెడ్షీట్ అనేది వాళ్ళకి ఇష్టమైంది మీరు అంటే చిన్న పిల్లలకి దాదాపుగా కార్టూన్ క్యారెక్టర్స్ ఇవి కానీ, లేదా పవర్ రేంజర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బార్బీ గర్ల్స్ బెడ్షీట్స్ ఇలాంటివి కూడా నచ్చుతూ ఉంటాయి అనమాట. సో అలాంటి అట్మాస్ఫియర్ని బెడ్షీట్ని మీరు క్రియేట్ చేసి కొన్ని టాయ్స్ అనేవి పెట్టండి. వాళ్ళకి ఏంటంటే ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఆ పడుకోవటానికి ఏంటంటే నా బెడ్ ఇక్కడ నేనే పడుకోవాలి అనే ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. సో నేను కూడా అలాగనే చిన్నప్పుడు చేసేదాన్ని. ఇప్పుడైతే అది కొంచెం చూపిస్తాను. ఆ టాయ్స్ అవి అరేంజ్ చేసేదాన్ని అలా చూపిస్తాను. ప్రెసెంట్ అయితే నా దగ్గర అలాంటి బొమ్మల బెడ్షీట్ అయితే ఏం లేదు. బట్ ఏంటంటే నేను మీకు కొంచెం చూపించడానికి ప్రయత్నిస్తాను, అంటే నేను ఎలా చేసేదాన్ని మా పాపకి అని. సో ఒకసారి చూద్దామండి. నేను బెడ్ అయితే ఇలా ఏర్పాటు చేసేదాన్ని. బెడ్షీట్ అయితే వేరే ఉండేదన్నమాట. ఇలా బెడ్షీట్ అయితే వేరేది తనకు నచ్చింది, బార్బీ క్యారెక్టర్స్ కానీ అలా పెట్టేదాన్ని. ఇంకా టాయ్స్ వచ్చేసి నేను చిన్నప్పుడు వచ్చేసి ఇలా పెద్దది ఇలా ఒక టెడ్డీ ఇలాంటిది ఇలా తీసుకొచ్చాను అనమాట. తర్వాత వచ్చేసి చిన్న టెడ్డీ ఒకటి ఇలా పెట్టేదాన్ని, అరేంజ్ చేసుకొని పెట్టేదాన్ని అనమాట. చూడండి, మీకు కనిపిస్తుందా? ఇదొకటి ఇలా చేసేదాన్ని అనమాట. బొమ్మని ఫస్ట్ నేను అది తీసుకున్నాను. తన ఏజ్ అప్పుడు వచ్చేసి 5 years ఎంతో ఉంది. అప్పుడు 5 or 6 years అండి. అప్పుడు వచ్చేసి ఈ టెడ్డీని అంటే కొనడం జరిగింది. అప్పటి నుంచి ఇది తన దగ్గరే ఉంది. ఇది మనం వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసినా కూడా దీని ఫర్ అనేది పాడవదు అనమాట. దాని తర్వాత వచ్చేసి నేను ఇది తీసుకున్నాను, చిన్నది. అండ్ దాని తర్వాత ఇవి 2 చిన్నవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి నేను తీసుకోవటం జరిగింది. తర్వాత దీనికోండి ఇంకోటి ఇది. సో నేను ఇలాగా అరేంజ్ చేసుకొని పెట్టేదాన్ని అనమాట. అలా అంటే కుషన్స్ వచ్చేసి మనం చిన్న పిల్లలు అలా మ్యాంగో షేపు, యాపిల్, ఇంకా మూన్ స్టార్ షేప్లో అలా ఉంటాయి అనమాట. అలా చేసి పెట్టేదాన్ని. ఇది రీసెంట్గా తీసుకుంది తను, మన 20th బర్త్డేకి తీసుకున్నాం ఇది. అంటే బొమ్మలంటే ఆ ఇంట్రెస్ట్ అనేది ఇప్పటికి కూడా పోలేదన్నమాట. ఎలిఫెంట్ అనమాట. చూడండి, పిల్లలందరికీ నచ్చుతుంది కదా. డంబోనా
డంబోకి బ్లూ ఐస్ ఉంటాయి కదా, బ్లూ ఐస్ లేవు. ఓకే, ఇక్కడ డంబో. సో ఇవి చూడండి, చిన్న బేబీ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇక్కడ. దీని మీద ఒకటి ఉంది అండ్ ఇక్కడ క్యూట్గా ఉంది కదా. సో ఇలాంటివన్నీ కూడా మనం చిన్న చిన్నవి, దీనికోసం మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. చిన్న చిన్నగా ఇలా టాయ్స్ అన్ని అరేంజ్ చేసి నీట్గా, ఇంకా వచ్చేసి వాల్కి మీరు ఏమైనా స్టిక్కర్స్ కొంచెం మంచివి, కానీ ఎక్కువగా గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా క్లమ్జీగా అయితే ఎప్పుడు వాల్స్కి పేస్ట్ చేయకండి. ఏదో చిన్న చిన్నవి 2-3 క్యారెక్టర్స్ తీసుకొని అలా పేస్ట్ చేయటం అయితే బెటరు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుంది, నా బెడ్ నేనే పడుకోవాలి ఇక్కడ అనేది వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఆబ్వియస్లీ తప్పకుండా పడుకుంటారు అనమాట. ఈ ట్రిక్ అనేది ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే పిల్లలు ఒక్కళ్ళు ఎందుకు పడుకోవాలి అని అంటున్నానంటే, వాళ్ళల్లో ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట అలా పడుకోవటం వల్ల. అందుకని వాళ్ళకి అలాంటి మనం అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేసి ఒకసారి చూడండి, సరేనా. అండ్ రెండోది వచ్చేసి నేనేం చెప్పానంటే చదువు విషయం. పిల్లలు దాదాపుగా ఏం చేస్తారంటే, పిల్లలే కాదు మన ఎవరైనా సరే ఎక్కువగా ఏం చేస్తారు, బెడ్ మీదనే కూర్చొని చదవటము. ఇవాళ రేపు ఏంటంటే ఆన్లైన్ క్లాసులు వచ్చినాయి కాబట్టి బెడ్ మీదే కూర్చొని చదవటము, అంతా బెడ్ అంతా ఆగం చేయటము, అవి ఇవి ఫుడ్ ఐటమ్స్ అన్ని బెడ్ మీదే చేస్తూ ఉంటారు. అలా కూడా అసలు మంచి అలవాటు కాదు. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే పిల్లలకి అలాంటిది కూడా ఒక నీట్ సొల్యూషన్ నేను ఆలోచించాను. ఏంటంటే మనం వచ్చేసి పిల్లలకు విషయంలో మనం ఏం చేయాలంటే ఒక నీట్గా స్టడీ టేబుల్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మనం ఇళ్లలో చూస్తూ ఉంటాం ఏంటంటే అన్నీ ఉంటాయి కానీ స్టడీ టేబుల్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయరు. చూడండి, ఇలా వాళ్ళకి ఒక స్టడీ టేబుల్ అనేది కొంచెం ఏర్పాటు చేయండి. ఇది నేను ఇప్పటికీ యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి నేను ఏదో పాత మగ్గు ఒకటి పాపది బ్రేక్ అయిపోతే ఇది ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో ఇది నా భజన్ డైరీస్ అనమాట, నేను భజన్ పాడుతూ ఉంటాను. అండ్ స్పెట్స్ వచ్చేసి ఉన్నాయి. ఇంకా అవి కొంచెం ఏంటంటే గ్రీన్గా కనిపించడానికి నేను ఇలా ఒకటి అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను టీచర్స్గా చేసేటప్పుడు ఏంటంటే టీచర్స్ డే అప్పుడు ఎప్పుడు ఒక 12 ఇయర్స్ బ్యాక్ అండి, మేము టీచర్స్ క్విజ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇది నాకు గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది అనమాట. మార్బుల్ది బుద్ధ చాలా బాగుంటుంది. సో నేను ఇలా ఇప్పటికి కూడా నా టేబుల్ని ఇలా నీట్గా ఉంచుకోవటం నాకు అలవాటు అనమాట. ఇలా నేను పెట్టుకుంటాను. ఈ టేబుల్ క్లాత్ అనేది మీరు వాళ్ళకి ఇష్టమైంది ఏర్పాటు చేసుకోవచ్చు. అది వచ్చేసి టర్టల్, దాని ప్లేట్ వచ్చేసి ఇక్కడ పెట్టాను నేను, బాగుంటుందని. సో అది ఒకటి అక్కడ పెట్టడం. ఇది చిన్న మగ్గు చూడండి, మా పాప చిన్నప్పుడు ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడో ఎగ్జిబిషన్ పిక్నిక్ వెళ్ళినప్పుడు తెచ్చింది ఇది చిన్న కప్. సో ఇలాగా ఒకటి ఏర్పాటు చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చదువు మీద, ఇది నా టేబుల్, ఇక్కడ చదువుకోవాలి, రైటింగ్. పిల్లలు ఇవాళ రేపు ఏమంటారంటే పేరెంట్స్ వచ్చేసి ఏమంటూ ఉంటారంటే, మా పిల్లలు అసలు రైటింగ్ బాగాలేదండి, అసలు రైటింగ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అది ఇప్పుడు బెడ్ మీద కూర్చొని ఎక్కడ పడితే అక్కడ కూర్చొని రాస్తే రైటింగ్ ఏమి ఇంప్రూవ్ అవుతుందండి. పిల్లలకి కంపల్సరీగా టేబుల్ మీద కూర్చొని అలవాటు చేయాలి రైటింగ్, హ్యాండ్ రైటింగ్. అప్పుడు నీట్గా వస్తుంది. రోజుకి ఒక పేజ్ అక్కడ కూర్చోబెట్టి రాపియండి, వాళ్ళకి ఇంట్రెస్ట్. నేను ఎలాగైతే బెడ్ విషయంలో చెప్పానో సేమ్ అలాగే వీళ్ళకి టేబుల్ విషయంలో కూడా వస్తుంది అనమాట. టేబుల్ దగ్గర కూర్చొని చదువుకోవాలి, రాయాలి అన్న ఇంట్రెస్ట్ కంపల్సరీగా వస్తుంది. ఈ 2 విషయాలు మీ పిల్లల విషయంలో చేసి చూడండి, తప్పకుండా వాళ్ళల్లో మార్పు అనేది వస్తుంది అనమాట. సో ఇలాంటివి అట్మాస్ఫియర్ని మనము యాజ్ అ పేరెంట్గా మనమే క్రియేట్ చేయాలన్నమాట. చిన్న విషయాలు, ఇవి పెద్ద ఖర్చుతోటి కూడుకున్న విషయాలు ఏమీ కాదు. సో ఇలా అరేంజ్ చేసి ఒక్కసారి చూడండి. పిల్లల విషయంలో రైటింగ్ కూడా వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది ఇలా రాయటం వల్ల. సరేనా? ఓకే అండి, ఇది ఇవాళ ఎందుకంటే నేను కొంచెం షేర్ చేసుకోవాలనుకున్నా కాబట్టి మీతోటి, అంటే ఈ విషయాలు నేను ఎప్పటి నుంచో యాక్చువల్గా చెప్దాం అనుకున్నాను మీతోటి. సో ఈరోజు కుదిరింది కాబట్టి నేను షేర్ చేసుకోవడం జరిగింది.
సో తప్పకుండా ఇలాంటివన్నీ చిన్న చిన్నవి చాలా ప్రెషియస్ గా అనిపిస్తాయి అనమాట. ఈ టాయ్స్ కానీ లేకపోతే మన టేబుల్ మీద పెట్టిన ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా. సో ఇలాంటి అరేంజ్మెంట్స్ తప్పకుండా మీ పిల్లల విషయంలో కూడా చేసి చూడండి, సరేనా? నచ్చిందా? ఈ విషయం కనుక నిజంగా మీకు నచ్చింది అని అనిపిస్తే, ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా అని మాత్రం కూడా అనిపిస్తే తప్పకుండా దీన్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ అండి, ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.